హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అనగాని రాంప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. ఈ 1 month కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు, కూటమి అధికారంలోకి రావడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు నెరవేరుతున్నటువంటి తీరు ఏం చెప్తారు సార్? 1 month కాబట్టి ప్రభుత్వం వచ్చింది, ఇంకొంచెం టైం ఇవ్వాలి. దానికి ప్రభుత్వం గురించి మాట్లాడాలి, పనితీరు గురించి, లోటుపాట్లు తెలుసుకోవాలంటే మినిమం 1 year అన్నా మనం వేచి చూడాల్సింది తప్పించి గబాల్ని మనం ఎత్తి చూపకూడదు. అదే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, గతంలో అమరావతిని మనం అలాట్ చేశాము రాజధానిగా. ఈ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కాదని చెప్పేసి అభివృద్ధిని పక్కన పెట్టేసేసారని ఆ అమరావతిని మెయిన్గా తీసుకున్నారు ఒకటి. తర్వాత అన్నా క్యాంటీన్లు ఒకటి ఆపారని చెప్పి గత ప్రభుత్వం ఆపిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఒకటి బయటికి తీసుకొస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ముందు వెనక నడుస్తానే ఉంటున్నాయి తప్పించి వాటి గురించి మెయిన్గా ఇప్పుడు తీసుకున్నాయి ఏంటంటే అమరావతి ఎజెండాగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టింది, అన్నా క్యాంటీన్లు పక్కన పెట్టిన ఆ రెండింటినే తీసుకున్నారు. రుణమాఫీని కూడా పక్కన పెట్టింది. ఎందుకంటే 4-5 విడతలు చెల్లించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2019 మార్చి 10వ తారీఖున ఒక జీవోని రిలీజ్ చేస్తే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దాన్ని ఆపేసేసారు. అంటే అది ఎలక్షన్ కోడ్లో భాగంగానే ఆగిపోయింది అనుకోవచ్చు అంటారా? ఏదన్నా కానీ ఎలక్షన్ కోడ్లో ప్రభుత్వాలు ఎలాంటి చేయకూడదని చెప్పేసి మళ్ళీ ఎక్కడ మ్యానిపులేట్ చేయబడతారు ప్రజలు అని చెప్పేసి ఇచ్చిన హామీ రుణమాఫీ చేయాలి అనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి అప్పటి వరకు వెయిట్ చేసిన అవసరం లేదు. ఏదన్నా కానివ్వండి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి ఆగిపోవడం జరిగితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారింది. వచ్చిన తర్వాత జెట్టి గురునాథరావు అనే వ్యక్తి 4-5 విడతలు చెల్లించాలని చెప్పేసి హైకోర్టులో పిల్ వేశారు. రిట్ పిటిషన్ పిల్ నెంబరు 103/2019 అనమాట కేసు నెంబరు. అయితే అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నారంటే ఈ జీవో కనుక ఎగ్జిక్యూషన్లో ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పేసి అంటే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు తీర్పు ఇచ్చారు. ఆ జీవోని ఎగ్జిక్యూట్ చేయండి అంటే 38 జీవోని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పేసి 25/8/2019లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ని ఉల్లంఘిస్తూ 26/9/2019లో 38 జీవోని రద్దు చేస్తూ 99 జీవోని రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా మాట్లాడాల. విడిగా ఏది జరిగినా కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు కానీ ఈ విషయం మాట్లాడలేదు. మరి గత ప్రభుత్వం మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2014 మెయిన్ ఎజెండాగా వచ్చి రుణమాఫీతో వచ్చారో దాన్ని సంపూర్ణంగా చేయలేదు. అందులో ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేసింది. ఈ ఆస్పెక్ట్లో మరి ఆ రుణమాఫీ కూడా చెల్లిస్తాము, ఇది ప్రభుత్వం బాండ్లు ఇచ్చి మోసం చేస్తే రేపు సమాజాన్ని పక్కదోవ పట్టించినట్టు అవుతుంది, ప్రజాస్వామ్యంలో విలువ లేకుండా పోతాయని ఉద్దేశం చేత దీనికి మళ్ళీ ఎందుకు వెలుగులోకి తీసుకురావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు ఎవరికి అర్థం కాని ప్రశ్నగా ఉంది. ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేయటం అంటే రేపు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా అట్లాగే బాండ్లు ఇచ్చి మోసం చేస్తారు, చిట్ ఫండ్లు కానీ. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి 2019 ఎలక్షన్స్కి బిఫోర్ వాళ్ళు ఏదైతే జీవో జారీ చేశారో ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలంట. ఎస్, ఇప్పుడు ఆ 38 జీవోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తూ 99 జీవోని రిలీజ్ చేశారో, కానీ 2014లో అధికారంలోకి రావడానికి వాళ్ళు రుణమాఫీ అనేటువంటి హామీ ఇచ్చారు, మెయిన్ ఎజెండా ఇచ్చారు కాబట్టి దాన్ని రాగానే కొంత చేశారు, మిగతాది మళ్ళీ చేస్తా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్ టైం వచ్చినప్పటికి మళ్ళీ జీవో రిలీజ్ చేశారు, ఈసీ అమలులోకి వచ్చింది, చేయడానికి వీల్లేదు, ఆగిపోయారు. తర్వాత ప్రభుత్వం మారింది. కానీ ఇప్పుడు 2024లో కనీసం ఎక్కడ వాళ్ళ పాలసీల్లో కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో కావచ్చు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కావచ్చు అసలు ఈ అంశమే లేదు కదా. ఫస్ట్ నేను చెప్పేది అదే, ఇక్కడ రైతుల్లో యూనిటీ లేదు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ఆట ఆడేసుకుంటుంది. ఇదే రకంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ని కానీ లేదంటే మన నర్సులను కానీ లేదా జూనియర్ డాక్టర్లు కానీ చేస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. రైతులు రోడ్డు మీద రారు కాబట్టి, రోడ్డు మీదకి వచ్చే ఉద్దేశం ఉంటే రైతులు గిట్టుబాటు ధరనే సాధించుకుంటారు కదా. ఇది రారు కాబట్టి అసలు ఈ రుణమాఫీ అనే దాన్ని చేశారు. నేనేది ఏంటంటే ప్రభుత్వమే బాండ్లు ఇచ్చింది,
వాళ్ళకంటే ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు, ఉన్నాయి, లీడర్లు నేను కంప్లీట్ పాయింట్. ఒక లీడర్ పిలుపు మీద రోడ్డు మీద నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వమే బాండ్ లిస్ట్ జారీ చేసింది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ బాండ్లు ఏదైతే విలువ లేదో రేపు ప్రైవేట్ కంపెనీలు కూడా ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా లేదా ఇంకోటి కూడా ఇట్లాగే ప్రజలకు బాండ్లు ఇచ్చేసేసి రేపు బోర్డు తిప్పేస్తే ఏంటి పరిస్థితి? ప్రజలు కోర్టుకి వెళ్తారు. బోర్డు తిప్పేకపోయినా కూడా ఉదాహరణకి మార్గదర్శిలో ఇదే జరిగింది కదా, ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తారు, ఏమండి మరి నేను షేర్ మార్కెట్లో పెట్టాను, షేర్ మార్కెట్ డౌన్ అయిపోయింది, మరి వస్తే ఇచ్చేద్దాం అనుకున్నానా, లేదా అండి అంటారు. కాదయా నీ ఆస్తులు అయ్యా అంటారు, నీ ఆస్తులు జప్తు చేసి సెన్సర్ చేయాలంటారు. ఇన్ని చెబుతున్నారండి న్యాయమూర్తి గారు, మరి ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేసిందంటే హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదండి, అది చేసిన తప్పు కానప్పుడు మేము చేసిన తప్పు ఏంటని చెప్పి కనుక ప్రైవేట్ కంపెనీ వాడు కనుక జడ్జి ముందుల వాదన వినిపిస్తే ఏం చెప్పగలుగుతారు? న్యాయస్థానం ఏం సమాధానం చెప్పగలుగుతుంది? ఎందుకంటే నేను అనేది ప్రజాస్వామ్య విలువలు కోల్పోయినట్టు అవుతాం మనం. ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేయటం అంటే ఇండైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తులకు దారి చూపించినట్టే. సో ఆ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు రైతులు ఎవరో కూడా అడగట్లేదు. ఇప్పుడు ప్రజలందరూ అమరావతి కావాలని చెప్పి అడిగారా, లేకపోతే ప్రజలందరూ మాకు అన్నా క్యాంటీన్లు పెట్టమని చెప్పి అడుగుతున్నారా? మరి రైతులు అడగటానికి అమరావతి అనేది రాష్ట్ర రాజధాని, అది ఒక ఎజెండా. గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసినటువంటి శంకుస్థాపన రాజధాని ప్రాంతం కాబట్టి నెక్స్ట్ వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ దీన్ని వదిలేసింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఎత్తుకున్నారు. అది కూడా నేను తప్పంటున్నాను. అమరావతి పార్టీ తరపున వాళ్ళ ఎన్టీఆర్ గారి పేరు మీద అందరూ అన్నాన్ని పిలుచుకుంటారు కాబట్టి అన్న పేరు మీద పెట్టారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరం కాదని అంటలేదు, వద్దని అంటలేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రాజధాని లేదు, కానీ ప్రజల యొక్క జీవన విధానంలో ఎటువంటి ఇబ్బంది లేదు. రాజధాని లేదని ఎవరు ఇబ్బంది పడలేదు కదా. ఎందుకంటే కామన్ మ్యాన్ కావాల్సిన ఏంటి? ఏదైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, రెవెన్యూ రికార్డులు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు, ఏదైనా బాగా ఇబ్బంది అయితే కలెక్టర్ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్లకి, హాస్పిటల్కి, ఇవే కదా కామన్ మ్యాన్ కావాల్సినవి. వాటి పరిపాలన ఎక్కడ ఇది లేదు కాబట్టి రాజధానికి కామన్ మ్యాన్కి సంబంధం లేదు. రాజధాని అనేది కంపల్సరీ కావాలి, అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజధాని కావాలి. నేను అనేది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో రాజధాని కట్టినట్టయితే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంతగా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టారు, ఆ ప్రాంతానికి వాటర్ లేదని చెప్పేసి నాగార్జున సాగర్ నుంచి వాటర్ని తీసుకొచ్చారు. అట్లాగే ప్రభుత్వ భూముల్లో కట్టినట్టయితే ఇక్కడ ప్రైవేట్ భూములు అండి, హైటెక్ సిటీ కట్టినంత మొత్తం ప్రైవేట్ భూములనే. అక్కడ వాళ్ళకి ఎవరెవరికి ఎట్లా జరిగింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజధాని అనేది ప్రభుత్వంలో కట్టినట్టయితే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. అట్లా కాకుండా రైతుల దగ్గర నుంచి భూములను సేకరించి దాదాపు 33,000 ఎకరాలు సేకరించి అందులో రైతులను భాగస్వామ్యం చేయటం లోటు బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సపోజ్ అమరావతి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మిగిలిన ప్రాంతాలు మళ్ళీ యాజిటేషన్ అవుతాయి. అది ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోవడానికి కారణం ఏంటి? అభివృద్ధి అంతా ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్లో కేంద్రీకృతం అయింది. ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఇది అవుతున్నారని చెప్పేసి ఇది వచ్చింది కాబట్టి అయిపోయింది. అదే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే అంత యాజిటేషన్ వచ్చేది కాదు. ఇప్పుడు కూడా అమరావతిలోనే మొత్తం పెట్టడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఆ పార్టీ భూములు మేము ఇవ్వలేమా? మా రాయలసీమ ప్రాంతం మొదటి నుంచి వెనకబడి ఉంది, అసలు రాజధాని మాది కర్నూలే కదా మొదటి నుంచి కూడా, దాన్ని కాదని చెప్పేసి హైదరాబాద్ని చేశారు. మరి ఇప్పుడు మాకు రాజధాని వచ్చే అవకాశం ఉంది, ఆ భూములు మేము ఇస్తే మా ప్రాంతం కూడా డెవలప్ అవుద్ది, మమ్మల్ని కూడా సేల్ ఆర్డర్ చేసినట్టయితే మా ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుందని అటు రాయలసీమ వాళ్ళు అడగొచ్చు, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు అడగొచ్చు. మళ్ళీ యాజిటేషన్కి మళ్ళీ అవకాశం వచ్చే అవకాశాలు ఉంది. అది నేను అనేది ఏంటంటే అదే ప్రభుత్వ భూమిలో పెట్టినట్టయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. అట్లా కాకోకుండా ప్రైవేటు భూముల్లో పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేమంటే ఇక్కడ మా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారంటున్నారు. కాకపోతే అక్కడ అమరావతి ప్రాంతంలో భూములు కొన్నది ఎంత అనేది పక్కన పెడితే నేను విస్తీర్ణ వైద్యుగా చూసుకుంటే మాత్రం ఆ సామాజిక వర్గం జరిగిన రాజధాని అభివృద్ధి లేదంటే రాష్ట్రానికి ఒక ప్రైడ్ రాజధాని ఏర్పడటం కాకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేతులు ఉందంటారా? మరి ప్రైవేట్ భూములు ఉండటం వల్ల నీకు రియల్ ఎస్టేటే కదా జరిగేది అభివృద్ధి. అదే ప్రభుత్వ భూములు జరిగినట్టయితే నీకు ఎట్లా పడితే అలా ఎలాట్ చేయడానికి కుదరదు, వ్యాపారం చేయడానికి కుదరదు. మరి ప్రభుత్వ భూములు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని దాంట్లో భాగస్వాములు చేయాల్సిన అవసరం లేదు. అసలే లోటు బడ్జెట్లో ఉంది రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిన తర్వాత లోటు బడ్జెట్లో ఉంది. ఇప్పుడు అక్కడ అభివృద్ధి చెందకపోయినా ముందు రైతులకు వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. అదే ప్రభుత్వ భూములు కడితే ఎవరికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇచ్చే డబ్బులతో మంచి బిల్డింగ్ వేసుకోవచ్చు కదా, నీకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చు కదా. వైజాగ్ రుషికొండలో 500 కోట్లతో వరలోకల్ క్లాస్ ఫేమస్ బిల్డింగ్లు చూపించారు కదా ఆల్రెడీ.
అదే నేను అనేది ఏంటంటే ప్రభుత్వంలో కడితే ఎవరికి అభ్యంతరం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఒక కామన్ మ్యాన్గా, ఒక రైతు బిడ్డగా నేను కోరుకునేది అది. మరి ఈ వాదన ఎవరు వినిపించట్లేదు. మరి ఇప్పుడు ఒక ప్రాంతం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఈర్ష్యభావం ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు రైతుల్లో ఒక యూనిటీ అనేది మాట్లాడుకోవాలంటే రామప్రసాద్ గారు, మీరు గత కొంతకాలంగా రైతు సమస్యల మీద పోరాడుతున్నారు. రైతుల కోసం మీకు తోచిన విధంగా మీ పరిధిలో మీకు నచ్చినంతగా ఎవరెవరిని కలవగలరో కలుస్తున్నారు, వాళ్ళకి మెమరాండాలు ఇస్తున్నారు, దాని మీద ఒక శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు. ఎవరైనా మీకు తోడుగా కొంతమంది రైతులు కావచ్చు, మీకు సపోర్ట్ కానీ రైతుల దగ్గర నుంచి వచ్చిందా? రైతులు కలిసి వచ్చారా మీకేమన్నా? రైతుల్లో యూనిటీ ఉంటే ఇంతకుముందే చెప్పాను అది, మేము ఇంత పండిస్తున్నామో, ఇంత కష్టపడి పండిస్తున్నామో, మాకు గిట్టుబాటు ధర కనీసం మాకు కూలి కూడా గిట్టుబాటు కట్టట్లేదు అని రైతుల యూనిటీ ఉంటే గిట్టుబాటు ధరను సాధించుకునే వాళ్ళుగా. రైతు యొక్క పరిస్థితి జోదగాడి కంటే కూడా దారుణంగా తయారైంది. జోదగాడు అంటే ప్యాకెట్ ఆడేవాడు ఇవాళ పోగొట్టుకున్నాగానే రేపు ఎప్పుడు ఆట పడకపోతా మనం తిప్పుకోపోతాం అనే లెక్కలో ఆడుతూనే ఉంటాడు, వ్యసనానికి అలవాటు పడిపోయి. అట్లాగే రైతు కూడా వ్యసనానికి అలవాటు పడిపోయి, నాకు ఇది తప్పితే రెండో పని లేదు, నేను భూమిని నమ్ముకున్నాను అని చెప్పేసి వాడికి నష్టం వచ్చినా కానీ ఇచ్చేస్తాడు. రైతుకి ప్రకృతి అన్నం వస్తుంది, నష్టాలే వస్తున్నాయి తప్ప లాభాలు రావట్లేదు. రైతుకి ఎప్పుడు ప్రకృతి మీద ఆధారపడాలి. జోదగాడికి ప్రకృతితో సంబంధం లేదు. బయట ఆడుకుంటే వర్షం మాత్రం మళ్ళీ లోపల ఆట మార్చుకుంటాడు తప్పించి ఇది లేదు. జోదగాడికి ఇవాళ కాదు రేపైనా ఆట కలిసే అవకాశాలు ఉంటాయి, రైతుకు లేదు. ఈ సంవత్సరం ఏదైనా వరద వచ్చి కొట్టుకుపోతే వచ్చే సంవత్సరం డబుల్ వస్తుందని లేదు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం పంట నష్టపోగా వచ్చే సంవత్సరం బాగా పడినా కూడా రైతుకి గిట్టుబాటు వచ్చే అవకాశం లేదు, తన కూలి కూడా మిగిలే అవకాశం లేని పరిస్థితులు, అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. అందుకని రైతు యొక్క పరిస్థితి జోదగాడి కంటే దారుణంగా తయారైంది. ఈ మాట జోదగాడు అనే పదం అనకూడదు కానీ కంపారిజన్లో అంటే చెప్పాల్సి వస్తుంది. నేను అది జోదగాడి కంటే దారుణంగా అయింది. ఇవాళ డ్రగ్స్ విషయంలో ఆ హేమ అనే ఒక ఫిల్మ్ యాక్టర్ ఏదో తీసుకుందని చెప్పి మీడియా గొగ్గోలు పెట్టేసేసింది. ఆవిడ తీసుకుంటే ఆవిడ ఫ్యామిలీకి నష్టం, ఆవిడ ఆరోగ్యానికి నష్టం తప్పించి సమాజానికి ఇది కాదు. నేననేది ఏంటి, ఆ డ్రగ్ ఆవిడకి ఎట్లా చేరింది, ఆ మూలాలను పట్టుకోవాలి కదా. అది పట్టుకోకుండా ఆవిడని ఫోకస్ చేస్తారేంటి? ఆ ఫ్యామిలీని ఎందుకు రోడ్డుకు లాగుతారు? మొన్న ఈ మధ్య 25 టన్నులు వైజాగ్ డ్రగ్స్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు బిఫోర్ ఎలక్షన్. అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కాదన్న ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయండి. నేను మీడియాని అడిగేది ఏంటంటే ఆ 25 టన్నులు డ్రగ్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు 63 కంటైనర్లు వచ్చినాయంట. ఇది కాకోకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని నివారించారు. మాది కాదు అని చెప్పే ప్రయత్నాలు చేసి ఉండొచ్చు మేబీ. కానీ ఆ రోజు వైసీపీ చేసింది మా మీద నిందలేస్తున్నటువంటి ప్రతిపక్షం ఈ రోజు అధికారంలో. నేను అనేది కూడా అదే. దానికి సంబంధించిన మాటలు ఎక్కడ రావట్లేదు బయట. దానికి మాటలు అది ఏమైందో కూడా తెలియదు. ఫస్ట్ దానికి మాటలు రావాలంటే ఈ మీడియా ఎందుకు ఫోకస్ అవ్వదు? ఎవరు ఒక ఫిల్మ్ యాక్టర్ కాబట్టి ఆ అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద లాగేస్తున్నారు, ఫ్యామిలీని రోడ్డు మీద లాగేస్తున్నారు. 25 టన్నుల డ్రగ్స్ వచ్చేసి ఇంత యువత నాశనం అయిపోతుంటే ఈ డ్రగ్ ఏమైంది ఏంటి, ఎక్కడ మూలాలు ఏంటి అని చెప్పి దాన్ని ఏం చేశారు ఏంటి అనేది మీడియాను మాట్లాడదు, ఎవరో మాట్లాడతలేదు. అంత దీర్ఘంగా మాట్లాడుతున్నారు. వైజాగ్లో ఒక నిమిషం, వైజాగ్లో నేను వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. ఒక వార్త నేను కూడా విన్నా, మీరు అంటున్న వైజాగ్కి సంబంధించి. నేను అనేది మీరు అనేది ఒకటేనేమో. ఒక సైకాలజిస్టు చెప్తున్నారు, 3rd క్లాసు 4th క్లాసు చదివే వాళ్ళు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. వాళ్ళు కౌన్సిల్స్ కోసం మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితిలో ఉత్తరాంధ్ర పిల్లలు ఉన్నారు అనేటువంటి కామెంట్లు చేశారు ఆవిడ. 100% నిజం. జేడీ గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఒక కౌన్సిలింగ్, పేర్లు అనవసరం ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ పేర్లు అయితే ప్రభుత్వం పేర్లు అనవసరం, ఒక కౌన్సిలర్ ఆవేదన పరిచారు అనమాట. 3-4 చదివే పిల్లలు ఇట్లా డ్రగ్స్కి అడిక్ట్ అవుతారు, నా దగ్గరికి వస్తున్నారండి కౌన్సిలింగ్ కోసం, పేరెంట్స్ పిల్లలు చాలా సఫర్ అవుతారని చెప్పేసి. మరి ఇంతమంది ఇంత సఫర్ అవుతుంటే 25 టన్నుల డ్రగ్గు నీకు వైజాగ్ 25 టన్నులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఇచ్చేయట్లేదు? ఆ ప్రభుత్వం చేయలేదని ఆరోపణలు వేశారు, ఇది వాళ్ళదనో ఏదని చెప్పేసి. మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఇళ్ళలో తీయట్లేదు? మీడియా ఎందుకు మాట్లాడతలేదు, గగ్గోలు పెట్టలేదు? ఎవరో హేమ అనే ఆవిడ కనపడితే గగ్గోలు పెట్టేసిందే, ఇవాళ మనోళ్ళకే అని చెప్పి మీరు మేల్కొని కూర్చొని ఏమైనాయి? ఇవాళ మనోడేలా అని చెప్పేసి మీడియా కన్నా తాయిలేలా ముట్టినాయి ఏంటి? ఎందుకు మాట్లాడతలేదు? యువత నాశనం అయిపోతుంది కదా. ఇవాళ రేపు ఎంత దౌర్జన్యం బిగిన అవుతే వాడు డ్రగ్ కనుక ఆ టైం కనుక వేసుకోకపోతే రేపు పొద్దున ఎవరన్నా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బైక్ వేసుకొని ఈ ఉంగరం తీసిచ్చే టైం కూడా చేతి నరికేసేస్తాడు. అలాంటి పరిస్థితి వస్తుంది, మెడలో నగలు దించేసేస్తాడు. వాడికి ఆ డ్రగ్ అవసరం అంతే. వాడు ఏం చేస్తున్నాడో వాడికి మైండ్కి తెలియదు ఆ టైంకి. ఈ రకంగా యువత నాశనం అయిపోతుంటే ఈ డ్రగ్ విషయంలో ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? మీడియా ఎందుకు స్పందించట్లేదు? మరి 70% మంది దేశ జనంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రైతులు జరుగుతున్న అన్యాయం మీదనే గగ్గోలు పెడుతున్నాను గత 13 ఏళ్ల నుంచి. ఏ రోజు నన్ను మీడియా ఫోకస్ చేసినా ఒక్క గంట
మీడియా మొత్తం ఒక యూనిట్గా కానీ ఇచ్చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు కూడా కళ్ళు తెరుస్తుంది. ఎందుకు నిలవరించట్లేదు? కాదు, ఇప్పుడు మీడియా అన్యాయం చేస్తుందా, ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి? ప్రభుత్వాలు చేస్తుంటే దాని మీడియా సహకరిస్తుంది. ఓకే, మర్డర్ చేసినదే కదా, మర్డర్ చేసిమని ప్రోత్సహించినది కూడా తప్పే. ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడుతుంది కూడా మీడియాలోనే కదా. మీడియా ఇది యూట్యూబ్ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి నేను మాట్లాడుతున్నా. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడుతున్నా. మీలాంటి వాళ్ళు ఉన్నబట్టే కొన్ని నిజాలు జనాలకు అర్థమవుతున్నాయి. కానీ జనాలు ప్రభుత్వానికి ఎదురు తిరగలేక మౌనం వహించి ఉంటున్నారు. ఆల్రెడీ మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఏం జరుగుతుందని తెలిసే కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు 3 తీసుకొచ్చి వాటిని వెనక్కి తీసుకునేది తయారు చేసింది. కేవలం మీలాంటి మీడియా వల్లనే. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు అది. నేను మాట్లాడేది మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి. ఎందుకు మౌనం వహిస్తుంది? నేను బ్యాంకులు ప్రభుత్వాలు కలిసి రైతులు మోసం చేస్తున్నాయి, రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పేసి గగ్గోలు పెడుతున్న ఆధారాలు ఉన్నాయి. మరి దీని మీద 1 గంట కనుక మీడియా ఫోకస్ చేసినట్టయితే మొత్తం సంచలనం అవుద్ది కదా, సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెప్తాయి. ఎందుకంటే 2 వ్యవస్థల మీద తప్పులు పరిష్కరించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఒక వ్యవస్థలకు ఒక వ్యవస్థ రాదు కాబట్టి 2 వ్యవస్థలని చేసే తప్పులు ఏదైనా ఉంటే పరిష్కరించాల్సిన సుప్రీంకోర్టుకు వాస్తవాలు. మీడియాలో వస్తే మాత్రమే ప్రభుత్వాలు కావచ్చు, కోర్టులు కావచ్చు స్పందిస్తాయి అంటారా? లేదంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సమాచారం రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసుకునేటువంటి పరిస్థితి లేదంటారా? దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదంటారా? ఇది ఎప్పుడో న్యాయస్థానం అనేది స్వచ్ఛందంగా కూడా ఆర్టికల్ 32 and 210(6) ప్రకారం ఏదైనా వార్త చూసినా కానీ తనకు తానుగా స్వచ్ఛందంగా చేసుకుని చేయొచ్చు. కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే గతంలో అమరావతి భూముల మీద ఏబీకే ప్రసాద్ సీనియర్ జర్నలిస్టు మేము అమరావతికి అడ్డు కాదండి, కానీ అక్కడ భూసేకరణ చాలా ఇదిగా ఉందని చెప్పేసి పిల్లేస్తేనే ఆ పిల్లు నువ్వు రైతు అయితేనే రా అని చెప్పేసి రిజెక్ట్ చేసినట్టు దౌర్భాగ్య స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉంది. అంటే రైతు ఇస్తేనే కోర్టులు కూడా తీసుకుంటాయి. రైతే బాధితుడు వేయాల్సిన అవసరం లేదు. పిల్ల అనేది ఎవరైనా వేయచ్చు. నువ్వు రైతువేనా నువ్వు రైతు అయితేనే రా అని చెప్పేసి రిజెక్ట్ చేశారంటే ఏబీకే ప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్ ని ఇంకా అంతమించిన దౌర్భాగ్య స్థితి ఎక్కడ ఉంది? ఇవాళ కామన్ మ్యాన్గా నా దగ్గర నేను అనేక ఇబ్బందులు పడుతూనే కూడా నేను ఉంటే పోతే మొదలు డైరెక్ట్గా డిఎన్టీకి మాట్లాడుతున్నాను. నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రైతులు నన్ను మెయిన్ విక్టిమ్ను కాబట్టి, నేను మా నాన్నగారు మెయిన్ విక్టిమ్ కాబట్టి బ్యాంకులు ప్రభుత్వ పథకాలు బ్యాంకులతో ముడిపడినటువంటి ప్రభుత్వ పథకాల వలన ఆ అమౌంట్ ప్రభుత్వం ఇన్ టైంకి బ్యాంకుకు చెల్లించకపోతే ఆ నష్టం రైతుల మీద పడుతుంది. రైతులని ఆర్థికంగా ఇబ్బంది పెడతానికి ఇదొక కారణం, రైతుల ఆత్మకి ఇదొక కారణం అని చెప్పి బలంగా మాట్లాడుతుంటే నాకు అనేక రకాల ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. మీ జర్నీలో ప్రతిపక్ష నేతల్ని, ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటే వాళ్ళని కలుస్తూనే ఉన్నారు, అనేక రకాలుగా హామీలు వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? మళ్ళీ ఎవరు అసలు అధికారంలోకి చేసేదే ప్రభుత్వం మోసం. ఏ అధికార ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్ ఇన్ టైంకి చెల్లించట్లేదు బ్యాంకులకి అనేది. అదే వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇస్తున్నారు కదా, రేపు పొద్దున మన అధికారంలోకి వస్తే తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనతో పాటు 2013లో పాదయాత్ర చేశాను. వ్యక్తిగత పోస్టర్ వేసి 5,000 పోస్టర్లు వేసి అడుగుతున్నాను నేను. గతంలో మీరు తిరిగింది నాకు తెలుసు. నీలాంటి వాళ్ళు అవసరమో మీ సమాజానికి? మీ ఇంటికి ఎటువంటి పెద్దలు వచ్చి కలిసారో మిమ్మల్ని, అది కూడా నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నారు. అదే 2013లో చంద్రబాబు నాయుడు గారు భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. ఆయనతో ఆయన పాదయాత్ర మొత్తం మీద వ్యక్తిగత పోస్టర్ వేసి తిరిగిందే నేను. రైతులు జరుగుతున్న అన్యాయం మీద అందరూ కూడా వెల్కమ్ టు చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలు ఫోటోలు వేసేవాడు. కానీ ఒక రైతుగా నేను చేసిన తప్పేంటని చెప్పి మా నాన్నగారు ఫోటో వేసి నేను జరిగిన అంశాలని 5,000 పోస్టర్లు వేసి కృష్ణా జిల్లాలో 7 రోజుల పాటు 140 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నీలాంటి వాళ్ళు అవసరం అన్నది అదే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి 5 విడతలుగా చెల్లిస్తామని చెప్పి బాండ్లు ఇచ్చి 3 విడతలు చెల్లించి 4-5 విడతలు చెల్లించుకోకుండా రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అది ప్రతి ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొంత బెటరు. గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ను కూడా చెల్లించి ఈయన ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేసింది. నేను అనేది అంటే ఇన్ టైంకు చెల్లించకపోతే అది ప్రభుత్వమే చెల్లించాలి కానీ రైతు మీద పడకూడదని నా యొక్క అభ్యర్థన. దీనికి రైతుల ఆత్మహత్య మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అడుగుతుంది. ఇక్కడ మోసం చేసేది ప్రభుత్వాలు అయితే వీళ్ళు ఎందుకు ఇస్తారు నివేదిక? అందుకనే మీడియాని అడుగుతున్నా నేను. ఒక డ్రగ్ విషయంలోనే ఏమనే ఆవిడని అంత అలర్ చేశారు కదా, ఇంత దేశానికి సంబంధించిన ఇంత ఘోరమైన సమస్య, రైతులు నష్టపోతున్నారు. కరోనా టైంలో కూడా రైతుని రెస్ట్ తీసుకోలేదు కాబట్టి తిండి లేక ఎవరో చనిపోవాలా, కరోనా వల్ల చనిపోయారు. కానీ మరి ఇలాంటి రైతాంగానికి మనం అండగా నిలబడతామో, ఈ సమస్య ఏదో భలేగా ఉందే, ఆధారాలు ఉన్నాయే, దీన్ని ఎందుకు మనం ఫోకస్ చేయకూడదని చెప్పి కనీసం విజ్ఞత కూడా లేదా ఈ మీడియాకి? కనీసం వ్యభిచారి తన సంసారాన్ని నిలుపుకోవడానికి పిల్లల భవిష్యత్తు కోసం ఒళ్ళమ్ముకుంటుంది. దాని దగ్గర కొంత నీతి అన్న ఉంటుంది. కనీసం ఆ మీడియాకి ఈ నీతి కూడా లేదు. ఎంతసేపు పార్టీలకు భజన చేయడం తప్పించి వాస్తవ పరిస్థితుల్ని వెలుగులో చూడటానికి కూడా ఇది లేకుండా పోయింది. ఎందుకు చూపించరు?
నేను మాట్లాడేది తప్పేంటి? బ్యాంకులు ప్రభుత్వాలు కలిసి మోసం చేస్తున్నాయి రైతులను అంటున్నాను. ఆధారాలు చూపిస్తాను. బ్యాంక్ అనేది నాకు ఒక్కడికే పనిచేస్తుందా? ప్రభుత్వ పథకం అనేది ఒక్కడికే పనిచేస్తుందా? రాష్ట్రం మొత్తానికి పనిచేస్తుంది. బ్యాంకుతో లింక్ చేయబడి దేశ సమస్య ఇది. రాష్ట్రానికి పథకాల్లో తేడా ఉండొచ్చు కానీ ఇంటర్నల్ ప్రొసెసర్లో తేడా ఉండదు. మరి ఈ సమస్య సుప్రీంకోర్టుకు వెలువలు రావడం మీడియా ద్వారా కాకపోతే ఒక వ్యక్తిగా నేను వెళ్తే ఎంతవరకు ఇచ్చేస్తుంది? న్యాయస్థానంలో ప్రభుత్వాల కింద తొత్తుగా నిలిచిపోయి ఉండయి, లేదా డబ్బు ఉన్నోడికి తొత్తుగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ వాస్తవ సంఘటన తెలియాలంటే మీడియానే ఇది ఎవరు వస్తున్నారు? ఏ మీడియా ఫోకస్ చేస్తుంది? నేషనల్ మీడియా 1 గంట ఫోకస్ చేస్తే దేశం మొత్తానికి రైతులు న్యాయం జరుగుతుంది. ఫోకస్ చేయగలుగుతా? మీరు అన్నట్లుగా, మీరు కోరుకున్నట్లుగా ఇటు మీడియా కావచ్చు, అటు ప్రభుత్వాలు కావచ్చు, రైతుల సమస్యల మీద కావచ్చు, రైతులు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కావచ్చు, త్వరగా సత్వర న్యాయం కలగాలని కోరుకుందాము. నెక్స్ట్ వేరే అంశాల్లోకి వస్తే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా ఇసుక పాలసీకి సంబంధించి ప్రస్తుతం ఒక పెద్ద దుమారం అయితే లేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చెప్తారు సార్? అసలు ఇసుక ఫ్రీ ఇసుక అన్నారు, దానికి రేటు కూడా చాలా తక్కువే, 88 రూపీసే ప్రభుత్వం రేటు అని చెప్పి కూడా నిర్ణయించిన తర్వాత కూడా టన్నుకి 1475 రూపాయలు, 1400 చిల్లర చెప్తున్నారు. ఏంది అసలు దీని పరిస్థితి ఏంది? మీరు చెప్పేది ట్రాన్స్పోర్ట్తో కలిపి గత ప్రభుత్వం 475 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కాకుండా టన్నుకి, ఇప్పుడు ఈ ప్రభుత్వం 285 చిల్లర పడుతుందని చెప్పేసి నేను అన్నాను. పూర్తిగా నేను పట్టించుకోలేదు. ఉచితం అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకలో దోషేశారు అని అదే ఎజెండాతో బాగా ఇచ్చేసి మేము ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇసుకను ఉచితంగా ఏమండి ట్రాన్స్పోర్ట్ ఆడు బండి వేసుకొచ్చి తీసుకెళ్తారా, పడికల్లో తీసుకెళ్తారా, ఓన్గా లారీ వచ్చి తీసుకెళ్తారని తర్వాత సంగతి. మీరు డోర్ డెలివరీ చేయమని అడగలేదు. వాళ్ళు చెప్పింది మేము డోర్ డెలివరీ చేస్తామని చెప్పలేదు కదా, ఉచిత ఇసుక అన్నారు. డోర్ డెలివరీ చేస్తే మీరు అన్నట్లు ట్రాన్స్పోర్ట్ తో కలిపి రావాలి. డోర్ డెలివరీ మాట అనలేదు. నేను అక్కడ పోయి తెచ్చుకుంటున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా కలిపి ఎలా తీసుకుంటారు వీళ్ళు? అందుకనే పెట్రోల్ కూడా వీళ్ళే వచ్చి పంపిస్తారు. ఇప్పుడు ఎజెండాలో ఉచిత ఇసుక అన్నారు. ఇసుక వరకు ఉచితంగా ఇవ్వండి. ఆ రైతు అనేవాడు ఎడ్ల బళ్ళతో తోలుకుంటాడా, ట్రాక్టర్తో తోలుకుంటాడా, వాడు గంపలతో తీసుకెళ్తాడా ఎట్లనే తర్వాత సంగతి. ఇవ్వలేదు అంటే దీని ప్రకారం ఏంటి? ఏది ఉచితం కాదు. ఎందుకని? ప్రజలు ఏది ఉచితంగా ఓటేయలేదు కదా. మరి వాళ్ళంత పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టి మినిమం 50 కోట్లు పెట్టుబడి పెట్టి మరి రాబట్టుకోవాలి. మరి ఇసుక ఉచితంగా ఇచ్చేది ఎట్లాగూ? ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక మీద 40,000 కోట్లు ఇచ్చేసామంటున్నారు. మరి వీళ్ళది కూడా దాదాపుగా 10,000 కోట్లు తప్పించి వీళ్ళకి ఇన్కమ్ 30,000 కోట్ల దాకా గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 25,000 కోట్లు గిట్టుబాటు అవుతాయి. ఇన్ని 25,000 కోట్లు ప్రభుత్వం దీని నుంచి తీసుకుంటుంది కదా. విశాఖ ఉక్కు కోసం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదా, పెట్టుబడి పెట్టలేదా? దాని ప్రైవేటీకరణ ఆపొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఏంటంటారు అంటే రీసెంట్గా మరలా విశాఖ స్టీల్ ప్లాంట్ మరలా ప్రైవేటీకరణకి పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్తలు నేషనల్ మీడియాలో ఊపందుకున్నాయి. వాస్తవమా ఇది? ఇది నేషనల్ మీడియాలో మరి దేని గురించి ఒక ఎవరో మాట్లాడితే టీడీపీ వాళ్ళే లీకులు ఇస్తున్నారు అనేటువంటి డెక్కన్ ఛానల్ ఏదో ఒక ఆర్టికల్ రాస్తేనో ఆ యొక్క ఆఫీస్ మీద పడి ఇచ్చేసారని కూడా నేను ఉన్నాను. అది మరి దీని గురించి మాట్లాడే ఏంటంటే ఇది లేదు. కానీ నాకు తెలిసిన సమాచారం అంటే దీని విశాఖ గురించే ఇట్లా ఒక ఆర్టికల్ రాస్తే దాని మీద ఈ టీడీపీ కార్యకర్తలు వీళ్ళు దాడి చేశారని సంగతి విన్నాను. ఎప్పుడైనా సరే నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నటించేవాళ్ళని ఎవరిని లేపలేం. కేంద్ర ప్రభుత్వం నటిస్తుంది, ఇది జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వం నటిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ దానికి ఫాలో అవుతుంది, నిద్ర లేపుతున్నట్టుగా నటిస్తుంది. విశాఖ ఉక్కు అనేది పెద్ద ఇష్యూనే కాదు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉంది అని చెప్పి లాభాల్లోకి ఇస్తామని కోసం ప్రైవేటీకరణ చేస్తాం. కానీ అసలు ఇది కాదు. దాదాపు 26,000 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఆ భూమి మీద కన్నుబడింది కేంద్ర ప్రభుత్వానికి. దాని మీద ఆ భూమి మీద వ్యాపారం చేయటం కోసం అది చెప్పుకోకుండా నష్టంలో నడుతుందని చెప్పేసి అంటున్నారు తప్పించి ఫుల్ స్థాయిలో విశాఖ పరిశ్రమ నడవటానికి సహకారం ఎప్పుడు అందించింది? ఐరన్ ఓర్ ఎప్పుడు అందించింది? దీనికి కరెక్ట్గా ప్రతిదానికి ప్రొడక్షన్లో 5,000 రూపాయలు, టన్నుకి 5,000 రూపాయలు ఐరన్ ఓర్ కోసం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ మిగిలిన ఇండస్ట్రీతో పోల్చుకుంటే. దీనికి ఎందుకు మైనోర్ ఎందుకు అలాట్ చేయట్లేదు మైనింగ్స్ కేంద్ర ప్రభుత్వం? దీనికి ఆస్తులు మొత్తం 16,000 మంది రైతులు భూములు ఇచ్చారు. 8,500 మందికి ఉద్యోగాలు ఇచ్చింది విశాఖ ప్లాంట్ హామీల్లో. కానీ ఇంకా మీ 8,000 మందికి ఇవ్వాలి. ఈ భూముల యొక్క వాల్యూ కానీ ఏదన్నా కానీ దాదాపుగా 60,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు. కానీ
ప్రభుత్వం చూపించే 85 కోట్లే చార్ట్ షీట్లు వాటిల్లో. అది కూడా రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది. ఆ భూముల్ని విశాఖకు గనక ట్రాన్స్ఫర్ చేసినట్టయితే, అంటే దాదాపు 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఉన్న భూములు కనుక విశాఖకు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఏ బ్యాంకు అయినా లోన్ ఇస్తాడు కదా. వాళ్ళకి కావాల్సిన 5,000 కోట్లు ఇస్తే మేము 4 నెలల్లో మేము ఫుల్ ఫెడ్జ్డ్గా రన్ చేసి చూపిస్తాం అంటున్నారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇది మైనర్ ప్రాబ్లం. అసలు దీని ఇష్యూనే కాదు, విశాఖకు ఇష్యూనే కాదు. వీళ్ళు 26,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి దాని మీద వ్యాపారం చేసుకోవడం కోసం వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసిన కన్నులో భాగంగా విశాఖ ఉక్కుని ఇచ్చేయాలని చెప్పేసి అంటున్నారు. మీకు కూడా వాటర్లు వస్తాయని ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏం మాట్లాడడం ఉద్దేశం చేత లీడ్ చేస్తున్నారు. దీని మీద జేడి లక్ష్మణ్ గారు కూడా దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిలివేశారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకెటువంటి ఇది రాలేదు. అక్కడ కౌంటర్ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రీసెంట్గా మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక ఛానల్ వేదికగా కొన్ని కామెంట్లు అయితే చేశారు. చాలా హాట్ కామెంట్లు అనుకోవాలి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్టీల్ ప్లాంట్ లేపేసి రాజధాని అక్కడ కడదామన్నారు, నాకు మాటలు రాలేదు తర్వాత ఆయన మాట అన్న తర్వాత అనేటువంటి కామెంట్ చేశారు. నిజంగా అలాంటి కామెంట్లు జరిగినాయి అంటారా? అసలు దాన్ని నమ్మే పరిస్థితి అంటారా? నిజంగా ఆ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందంటే ఏం చెప్తారు సార్? అసలు అలాంటి కామెంట్లు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి? పోనీ ఇప్పుడు ఎందుకు భూమి అంటే అక్కడ 26,000 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి. అది అంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ముందు నుంచే ఒక బురద జల్లే ప్రయత్నం చేసి దాని మీద వీళ్ళ మీద ఎటువంటి కామెంట్లు రాకుండా అనేది ఆయన మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన అబద్ధం చెబుతారనో లేదా బురద చదువుతారని అయితే మనం అనుకున్న కదా, ఒక స్థాయి ఉన్న వ్యక్తులు కాబట్టి. మరి ఆ భూమి ఉందనే కదా వీళ్ళకి కన్నుగొట్టి దాన్ని ప్రైవేటీకరణ చేయాలనేది. రాజకీయ నాయకులు ఎవరనేది అదే మరి చేసేది. ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడ ఏ భూమిలోనే దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి చూస్తారు. మీకు ఓటికి 2,000 ఇచ్చి 3,000 ఇచ్చేసేసి మీకు సేవ చేస్తాను కొత్త రాజకీయ నాయకుడు. ఓన్లీ బిజినెస్. రాజకీయ నాయకుడు చేసేది బిజినెస్. సేవ అనేది పెద్ద బూతు మాట. ఏ రాజకీయ నాయకుడు అనగా ఏ ప్రభుత్వంలో ఉన్నామండి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున నేను గెలిచి ఉన్నట్టయితే విశాఖకు ఆపేవాడిని అది అని చెప్పేస్తున్నారు. మరి ఆపే ప్రయత్నం చేస్తారో చూద్దాం. అది 4 రోజులే కదా అయింది, ఇంకా చూద్దాం. మొన్నటిదాగానే నన్ను గెలిపించలేదు అన్నారు కదా. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా చూసుకున్నాము. స్టీల్ ప్లాంట్ ఆల్మోస్ట్ పార్లమెంట్ వేదికగా కూడా ఈనాటి ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు కూడా ఉన్నారనుకోండి, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగానే నిర్ణయం జరిగిపోయింది, ప్రైవేటీకరణ కాకుండా ఎవరు దాన్ని ఆపలేరు అన్నటువంటి కామెంట్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఉన్నంత కాలం దాని మీద ఎవరు మళ్ళీ దాని ప్రైవేటీకరణ దిశగా లేకుండా చర్యలు అయితే తీసుకున్నట్టే చూసాం కదా. ఎవరు రాలేదు కదా తర్వాత. ఎవరిని అంత హాట్ కామెంట్లు కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంట్ వేదిక చేసిన తర్వాత కూడా దాన్ని ఏం చేయలేకపోయారు కదా. సాక్షాత్గా పార్లమెంట్ వేదిక తీసుకోవడానికి పార్లమెంట్ ఎవరు, వీళ్ళెవరండి మాట్లాడడానికి? రైతుల దగ్గర భూములు తీసుకొని రైతుల దగ్గర భాగస్వామ్యం చేసి చేసినప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళు చట్టాలు చేసేస్తారా? చట్టాలు చేసే అధికారం వాళ్ళకే ఉంది. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలిగా, పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎందుకు చేయట్లేదు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం వీళ్ళకి కూడా వాటాలు ఇచ్చేసి మామ అనిపించేసుకుందాము, మనం దోసేసుకుందాం, మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పేసి. వైజాగ్లో ఆల్రెడీ హిందుస్థాన్ జింక్ అనే ఒక ప్లాంట్ కూడా ఇలాగ మూసేశారు. దాదాపు 362 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మరి అది కూడా రైతుల దగ్గర నుంచి భూములు చూస్తున్నారు. ఆ రైతులకు ఒక్కొక్కటి మళ్ళీ వీళ్ళు వ్యాపారం చేయటువంటి ఏదో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి, ఇవాళ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇవ్వాలి? ప్రైవేట్ కంపెనీ వచ్చి చేసేది ఏంటి? మనకింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు, ఇంత ట్యూబ్లైటీలు ఉన్నాయి, నీతి ఆయోగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉండగా ప్రైవేట్ వాడు వచ్చి ఏం చేస్తాడు? బిఎస్ఎన్ఎల్ ఉండగా ఎయిర్టెల్ వీళ్ళందరూ వచ్చి ఏం చేయగలిగారు? మన దగ్గర అసమర్థత వాళ్ళకి దగ్గరికి అప్పచెప్పి మన కోట్లు దండుకున్న ఒక క్విడ్ ప్రోకో వ్యాపారం తప్పించి వీళ్ళేం చేయగలిగేది? పోలవరం అట్లాగే ఇచ్చారు ప్రైవేట్ వాడికి, మేము కాదన్నారు, మళ్ళీ ఇంకోటికి ఇస్తున్నారు కాంట్రాక్టు, మళ్ళీ ఆడు కూడా కాదని ఇంకోటికి ఇస్తారు. ఇప్పుడు అట్లాగే ఈ విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ వాడికి ఇచ్చేయండి, వాడు కాదని చెప్పి ఎందుకు? మనం చేయలేని అసమర్థులమా? మనకి ఇంత గవర్నమెంట్ ఉండి, ఇంత నెట్వర్క్ ఉండి, ఇంత మౌలిక సదుపాయాలు ఉండి, ఇంత ఎన్విరాన్మెంట్ ఉంది, ఇంత ప్రావీణ్యం కలిగినటువంటి యువకులు ఉండగా వాడెవడో ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు? ఆఫ్టర్ ఆల్ కావాల్సిన 5,000 కోట్లు ఆ విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కి కూడా స్టీలు సప్లై చేసింది విశాఖ ఉక్కు నుంచి అని చెప్పేసి వేల టన్నులు వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. మరి అన్ని వేల టన్నులు ఇక్కడి నుంచి సప్లై చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు ఇవ్వడానికి ఇదేంటి? ఆ విగ్రహం పెట్టడానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఖర్చు పెట్టారు విగ్రహం కోసం. ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు ఇవ్వలేని పరిస్థితి ఉందా? ఆ వంకతో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి 26,000 ఎకరాల భూమి మీద కన్నుబడింది కేంద్ర ప్రభుత్వానికి. అది రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో
చేయటానికి చేస్తున్నారు. అది గనక చేస్తే రేపొద్దున చాలా దారుణం అయిపోద్ది. ఏం చేయగలుగుతారు? ఉన్న ఎన్విరాన్మెంట్ తీసేసి ఆల్రెడీ ఎంత వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ సగం తగ్గించేస్తారు. మళ్ళీ నోట్ కట్ కోడ్ తీసేయటంగా మీ స్వార్థ ప్రయత్నం. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే మాటలోంచి నాకు వచ్చిన కొన్ని డౌట్స్ అడుగుతా. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో అది కాలేదు కాబట్టి ప్రభుత్వం మార్చేసి మరలా వీళ్ళ ద్వారా చేసుకుందాం అనేటువంటి దాంట్లో భాగంగానే కూటమి మళ్ళీ ఫామ్ అయిపోయి అధికారంలోకి రావడానికి గల కారణాలు అంటారా? అయ్యుండొచ్చు, కాదని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడం కోసం ఉన్నాను, విశాఖ ఉక్కు మీద గట్టిగా మాట్లాడారు. రోజున నేను అఖిలపక్షం వారం రోజులు టైం ఇస్తాను, అఖిలపక్షం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఈయన అధికారులు ఉన్నారు కదా, గెలిచారు కదా, 21 సీట్లు ఉన్నాయి, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈయన అఖిలపక్షం ఏమేనండి? నీకు విజయ్ మాల్యాకి లేకపోతే ఆదానికి అంబానీకి అఖిలపక్షానికి వేయాల్సిన అవసరం ఉంది మీకు ప్రధానమంత్రి గారితో డైరెక్ట్. ఈయన అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్షం ఏమని చెప్పేసి. ఎస్, మీరే బాధ్యత తీసుకుని ఇప్పుడు ఏంటి? అప్పుడేంటి మీకు అవకాశం లేదు, ఇప్పుడు ఉంది కదా అఖిలపక్షం వేసి. మీరు ఆఫ్టర్ 5,000 కోట్ల కోసం ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ని కానీ వీళ్ళని కానీ ఎందుకు మీరు రోజును పడేయాలి ఇది అని చెప్పేసి అఖిలపక్షం 5,000 కోట్లు తీసుకొచ్చి దానికి అప్పచెప్తే నీకు 4 నెలల్లో నీకు టర్న్ ఓవర్ అయిపోద్ది కదా, మొత్తం ఫుల్ ఫెడ్జ్డ్గా రన్ అవుతుంది కదా. ఎందుకు చేయరు మీరు వీళ్ళు? చూద్దాం, మొన్న 1 మంతే కాబట్టి అయింది, మనం కూడా టైం ఇద్దాం, చూద్దాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పైచీలకు మాఫీ చేసింది. అంబానీకి కానీ నీరవ్ మోడీకి వీళ్ళందరికీ కూడా 10 లక్షల కోట్లు అంత మాఫీ చేయగలిగింది. ఒక 5,000 కోట్లు విశాఖకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? వ్యాలిడ్ పాయింట్ కదా. నేనే మాటలు కదా, లెక్కలే చెబుతున్నాయి కదా, గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల కోట్ల పైసలకు మాఫీ చేశారు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి అన్నారు గత 10 సంవత్సరాల్లో. ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు విశాఖకు ఇవ్వడానికి ఏంటి? అధికారికంగా ఇస్తున్న లెక్కలే అవి. ఎవరో దాని మీద అప్పుగా నేను అనేది ఇవ్వమని కూడా అంటలేదు, అప్పుగా ఇవ్వండి. లేదంటే ఆ భూములు ఏవైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారి పేరు మీద రాష్ట్రపతి గారి పేరు మీద ఉందో ఆ భూములు విశాఖకు ట్రాన్స్లేట్ చేయండి. ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళే లోన్ తీసుకుని వాళ్ళే కట్టుకుంటారు కదా, ఫుల్ ఫెడ్జ్గా ఇది అవుతుంది కదా. ఆ మైనింగ్ ఎందుకు మీరు ఇచ్చారు? మినరల్ అండ్ మైనింగ్ యాక్ట్ ప్రకారం దాన్ని ప్రయారిటీ ప్రకారం గవర్నమెంట్ దానికి అలర్ట్ చేయొచ్చు, ఎందుకు చేయరు వీళ్ళు? సంబంధిత మైనింగ్ దానికి అలాట్ చేయకోకుండా నీకు లాభాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపు ప్రైవేట్ వాళ్ళు వస్తే మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు మాత్రం ఎక్కడ చేయగలుగుతారు? ఉన్న పరిస్థితిని దాన్ని ఏ రకంగా చేయగలరు? దీన్ని మైనింగ్ ఐరన్ ఓర్ని అలాట్ చేయకోకుండా ప్రైవేట్ వాడు వచ్చి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాడు? సమాధానం చెప్పండి. కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం హిందుస్థాన్ జింక్ విషయంలో కూడా అదే జరిగింది. నాట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్ అండి, దేశవ్యాప్తంగా చూసుకుంటే బోల్డ్ అన్ని ప్రైవేటు పరంగా ఉన్నటువంటి సంస్థల్ని, అది ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థల్ని ప్రైవేట్ పరంగా చేసి పడేసింది. ఇవన్నిటి కూడా ఓన్లీ బిజినెస్ కంపల్సరీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీళ్ళు ఎప్పుడైతే కమర్షియల్ గా రాజకీయ నాయకులు రాజకీయంలోకి వచ్చి వ్యాపారం చేయడానికి వస్తున్నారో ఈ ప్రైవేట్ సంస్థలన్నీ కూడా నెమ్మదిగా అన్నీ లేచిపోయి, ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నెమ్మదిగా లేచిపోయి ప్రైవేట్ సంస్థలకు కన్వర్ట్ అయిపోతాయి. వాళ్ళకి డబ్బులు కావాలి. ప్రతి ఎలక్షన్కి కూడా పోటీ పడి ఇవాళ 50 కోట్లు ఖర్చు పెట్టారు, రేపు 100 కోట్లు ఖర్చు పెట్టారు. వచ్చే ఎలక్షన్కి 100 కోట్లకి ఏం చేయాలి? ఏదో రకంగా రాబట్టుకోవటం, మళ్ళీ అట్లా ఇది చేసుకుంటూ ఉండటమే. వ్యవస్థ నాశనం చేస్తున్న రాజకీయ నాయకులే, దాన్ని సహకరించేది ప్రజలు. మెయిన్ దొంగలు ప్రజలే. ప్రజలు అమాయకంగా ఉన్నారంటున్నారు. వీడు మళ్ళీ తర్వాత వస్తాడో రాడో, మన దగ్గర చూస్తామో లేదో, ఇంటి ముందుకు వస్తున్నాడుగా 2,000 ఎత్తున్నాడుగా తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ దానివల్ల మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఎవరు అనుకుంటలేదు. నిజంగా చెప్పాలంటే 2014 నాటికి మా ఊర్లో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ వాల్యూ 2 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 3 రెట్లు చేశారు, అంటే 6 లక్షలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 15.5 లక్షలు అయింది రిజిస్ట్రేషన్ వాల్యూ. 10 సంవత్సరాలు 2 లక్షలు ఉన్న భూమి 15.5 లక్షలకు అయింది. కానీ జీవన ప్రమాణాలు రకంగా పెరిగినాయా చెప్పండి? అభివృద్ధి ఏమైనా పెరిగిందా? రోడ్లు ఏమైనా విస్తీర్ణం అవుతున్నాయా? హాస్పిటల్ ఏది? ఎడ్యుకేషన్ ఏది? మరి అన్ని రకాలుగా ట్యాక్సులు పెంచేసి ఈ రకంగా తీసుకుంటున్నారే. భాగంగా విద్యా వ్యవస్థని పునర్వీకరించడం కావచ్చు, ఇదంతా అభివృద్ధి కాదంటారా? ఇదంతా అంటే ఓవర్ నైట్ ఏవి జరగవు కదా. ఓవర్ నైట్ ఏం జరగవు. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే కష్టపడేది. టుడే ఈ రోజు హైదరాబాద్ ని ఇంత అభివృద్ధి పదంలో చూస్తున్నామంటే కూడా దాదాపుగా 40 సంవత్సరాల కష్టం, 40 సంవత్సరాల శ్రమ. అది ఈ రోజుకి మనకు ఒక విశ్వనగరంగా కావచ్చు, లేదంటే ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ కావచ్చు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఏదైనా ఓవర్ నైట్ ఏ అభివృద్ధి జరగాలన్నా ఏది కావాలన్నా ఓవర్ నైట్లు అవ్వదు కదా. ఒక ప్రభుత్వం ఒకసారి వచ్చినంత మాత్రాన 5 సంవత్సరాల్లో కూడా అద్భుతాలు ఏం జరిగిపోవు కదా. అయినప్పటికీ అనేక అద్భుతాలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెన్ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం కావచ్చు, నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థను బాగు చేయడం కావచ్చు, ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థులను మళ్లించడం కావచ్చు, దీంట్లో సఫలీకృతం అయినట్టే కదా. కొంతవరకు అయినట్టే, నేను కాదంటలేదు.
విద్యారంగంలో కానీ వీటిలో మార్పులు వచ్చినాయి కానీ పారదర్శకంగా ఏదైతే పథకాలు కానీ ఏవైతే ఉన్నాయో మీడియేటర్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రజలకు చేరే విధంగా చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. నేను అనేది ఏంటంటే ఏ మనిషి అయినా సరే బతికేది ఎందుకంటే మేము కష్టపడ్డా మా పిల్లలు ఎట్లా కష్టపడకూడదు, వాడు చదువుకొని ఉంటే వాడు ఉద్యోగం చేసుకుంటే వాడు బాగుంటాడని ఉద్దేశించి అది రిక్షా లాక్కునేవాడు కూడా వాడి మనసులో ఉండేది ఇదే. ఎవరైనా సరే ఆలోచించేది ఏ రకంగా ఆలోచిస్తారు. ఈరోజు అవినీతి ఎందుకు పెరిగిపోయింది? చదువు అనేది కాస్ట్లీ అయిపోయింది, ఎడ్యుకేషన్ పూర్తిగా కాస్ట్లీ అయిపోయింది. ఒక ప్రభుత్వ ఎంప్లాయీ ఉంటాడు, వాడికి ఒక 50,000 శాలరీ ఉంటుంది. వాడు కొడుకుని చదివించాలి, ఇంజనీర్ చదివించాలంటే ఇయర్లీ 2 లక్షలు ఫీజు కట్టాలి. ఈ 2 లక్షల ఫీజు కట్టడం కోసం ఆ 50,000 వాడి బడ్జెట్లో వాడుకుంటే ఏదో హౌసింగ్ లోన్స్ అనో అవి అని ఇన్స్టాల్మెంట్స్ అని వాడి జీవన విధానం ట్రాన్స్పోర్ట్ గట్రా ఇవన్నీ సరిపోద్ది వాడికి. ఈ ఎక్స్ట్రా వీడికి కావాలంటే 10 లక్షలు చెల్లించాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్కి 10 లక్షలు తక్కువ 10 లక్షలు పే చేయాలి, వీడే లంచం తీసుకోవాలి. ఆ ఎడ్యుకేషన్ ఫ్రీ చేయొచ్చు కదా, విద్య వైద్యం 2 ఫ్రీ చేసేస్తే అసలు ఎవరికి అభ్యంతరం లేదు. యువతలు కామన్ మ్యానో లంచం ఇవ్వాల్సిన పని లేదు, వాడు చేయాల్సిన అవసరం లేదు, లంచం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి చేయకోకుండా ఏదో పైన కంటి చూపు చెట్టు చేయడం ఏంటి? రైతును అట్టాగా ఇబ్బంది పెట్టడం దేనికి? స్వామినాథన్ కమిషన్ ఎప్పుడో వచ్చింది ఇది కావాలని చెప్పేసి, 1000 రూపాయలు ఖర్చు అయితే 1500 గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఇచ్చింది. దాన్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయరు? కంటి తురుపు చర్యలు ఎందుకు వీళ్ళకి? ఎంతసేపు మీకు రుణమాఫీ ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, ఇవన్నీ ఎందుకు? మీకు రైతే ఇస్తాడు ముష్టి, ప్రభుత్వానికి రైతే ఇస్తాడు బాగుంటే. ఇవాళ వరద వచ్చిందయ్యా తల బస్తా ధాన్యం ఉండండి కళ్ళు మూసుకొని ఇస్తాడు. ఆ విషయంలో రైతులు ముందులో ఉంటారు 100%. అది ఇవాళ పలానా ప్రాంతం కొట్టుకుపోయిందయ్యా, మీకు ఇంత రైతు గిట్టుబాటు ధర ఇచ్చాం, మన పక్క రైతులు నష్టపోయారు, ఒక తలకు 1000 రూపాయలు అంటే గ్యారంటీకి ఇస్తారు. ఎవరిని కూడా ఇచ్చేసిన వాళ్ళ రైతు దగ్గర అంత ఉదార భావం ఉంటుంది. మరి ఎందుకు చేయట్లేదు వీళ్ళు? గిట్టుబాటు ధర ఎందుకు రానివ్వకుండా చేస్తున్నారు? అందుకనే రైతు అనేవాడు మేము ఎట్లా కష్టపడతామే నాశనం అయిపోతున్నారు బాబు, మీకు ఈ వ్యవసాయం వద్దని చెప్పి బయట తోలేస్తున్నాడు రైతుని, పిల్లల్ని చదువుకొని లేదా సిటీ వచ్చేసేస్తున్నాడు, వాచ్మెన్లుగా ఇటుగా బతుకుతున్నాడు. కౌలు రైతులందరూ కూడా బయట బతకలేక, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, పండించిన పంట వచ్చేదాకా నమ్మకాలు లేక బయటకు వచ్చి సిటీ వచ్చేసి వాచ్మెన్లుగా ఇటుగా బతుకుతున్నారు. జోదగాడి కంటే కూడా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు రైతు యొక్క పరిస్థితి. జోదగాడికి ఇవ్వాలి కదా రేపు ఆట కలిసి ఉంది, రైతుకి అది కూడా లేదు. ఒకవేళ ఒక సంవత్సరం పంట పైన ఇంకో సంవత్సరం పండినా కూడా ఆ పంటకి ఆ సంవత్సరానికి కూలి కూడా గిట్టుబాటు కట్టలేదు. అందుకనే వ్యవసాయంలోకి ఎవరిని రానివ్వట్లేదు. ఈ యువతలు ఎవరు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ప్రభుత్వం చూస్తా మోసం చేస్తుంది, ప్రభుత్వమే చేస్తుంది మొత్తం అంతా కూడా. వీళ్ళలో రైతులు యూనిటీ లేదు, మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి ప్రభుత్వాలు చూస్తా కూర్చున్నంతకాలం ఇట్లాగే ఉంటుంది. ఎప్పుడో తిరుగుబాటు వస్తుంది, అప్పటి వరకు వేచి చూడాల్సింది. సో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పరిమితమైపోయినటువంటి 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ పరిస్థితి ఏంటి? అసలు ప్రజల పక్షాన నిలబడే అవకాశం ఉందా? రకరకాల కామెంట్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారంట, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేసి ఆ ప్లేస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేస్తారంట, విజయమ్మ గారు వచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంట. ఇటువంటి రకరకాల కామెంట్లు వస్తూ ఉన్న పరిస్థితుల్లో అసలు ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలబడే అవకాశం ఉందా లేదా? ఎప్పుడు పోరాడుతుంది? మీకున్న అవగాహన ఏంటంటే యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ ఏం చెప్తారు సార్? బీజేపీకి మొట్టమొదటిలో నుంచున్నప్పుడు ఎన్ని స్థానాలు వచ్చినాయండి? 2 స్థానాలు అవుట్ ఆఫ్ 540. అట్లాంటి 170 స్థానాలకి 11 స్థానాలు వచ్చేంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం అసలు లేదు. వాస్తవ పరిస్థితుల మీద ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ ఒక రాజకీయ నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా మాట్లాడుతూ ముందుకెళ్తే ఇదే పడిపోయామని అనుకోకూడదు. గెలిపోవటం వల్ల సహజం అది. ఇప్పుడు ఇదొక గేము, పాలిటిక్స్ అనేది ఒక గేము, గెలిపోవటం వల్ల సహజం అది. ఓడిపోయాం కదా నిరుత్సాహపడటం కంటే కూడా దీన్ని ఇదే రకంగా ముందుకెళ్తే మనం గ్యారంటీగా విన్ అవుతారు. అట్లా కానీ ప్రజల పక్కన కనుక మాట్లాడుకోకుండా మౌనంగా ఉండి ఏదేదో కాముగా ఉంటే మాత్రం మళ్ళీ ఇబ్బంది. అట్లాగే ప్రజల తరఫున మాట్లాడాలి. మీరు అన్నట్లు ప్రభుత్వానికి కూడా కాస్త టైం ఇద్దామన్న అలా ఇదిలో ఉన్నారా, లేదంటే టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, జరుగుతున్న పరిస్థితి మీద ఇమీడియట్ గా బయట ఎప్పుడు తప్పు జరిగినా కానీ తప్పుని ఖండించాల్సింది ఏదైనా సరే. ప్రభుత్వానికి టైం ఇవ్వాలి పరిపాలన విధానంలో. ఇప్పుడు మొన్న వాళ్ళని పెన్షన్లు పెంచారు, వాలంటీర్లు లేకుండా పెంచారు. సో అలాంటి లేట్ అయితే అవుద్దాము, దానికి కూడా టైం ఇవ్వద్దాం. టైం ఇవ్వకుండా ఒకటేసారి చేయొద్దు, అది ప్రజల్లో తేల్చుకుంటారు ఏంటనేది. కానీ
ఈ దౌర్జన్యాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఈ గట్టిగా మాట్లాడే వాళ్ళని ఇళ్ల మీద పడి దాడి చేయటము, లేకపోతే మీడియా వాళ్ళు ఏదో ఆర్టికల్ రాశారని చెప్పి దక్కన్ కన్నా వాళ్ళ మీదకి దాడి చేయటము, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాలు గట్టిగా ఖండించాలన్నా. జనరల్గా ఇటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇంతకుముందు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు కావచ్చు, వేరే పార్టీల అధికారులు ఉన్నప్పుడు కావచ్చు, ఇలాంటి పరిస్థితులు చూడలేదు. కానీ 2024 తర్వాత ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయంటారు సార్? ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి దారుణాలకు ఒడిగడితే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు సపోజ్ వైసీపీ కార్యకర్త ఉన్నాను అనుకోండి, తెలుగుదేశం కార్యకర్తలు మీ ప్రభుత్వంలో మీరు చేయలేకపోయింది, మేము ఇది చేసి చూపిస్తామని చెప్పేసి టీడీపీ తరపు నుంచి ఆ కార్యకర్త వెళ్ళి అతనికి న్యాయం చేసి ఆ కార్యకర్తను కూడా తెలుగుదేశం వైపు తెచ్చుకునే విధంగా, కలుపుకునే విధంగా ఉండాలి తప్పించి, వాతావరణం ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలి తప్పించి, వాడు వైసీపీ వాడరా మనల్ని అప్పుడు అన్నాడని చెప్పేసి వాడన్నాడని వీడన్నాడని వాడు కొట్టుకుంటూ వెళ్తే ఇక మిగిలేదే ఉండదు. ఇక రేపు వాడు ఇప్పుడు మీరు దాడి చేస్తే రేపు పొద్దున వాడు అధికారంలోకి వస్తే వాడు దాడి చేయడా? ఇవన్నీ దాడుల దాకా ఎందుకు? ఆ దాడులు చేస్తారన్నా కదా వాళ్ళ మీకు అధికారం ఇచ్చింది. మీరు కూడా అదే దాడి చేస్తే ఆటోమేటిక్గా మీ అధికారాన్ని కోల్పోతున్నట్టేగా, మీరు సిగ్నల్ కదా. ప్రజలు మెచ్చి కోరి 164 సీట్లతో మీకు అధికారం ఇస్తే మీరు చేస్తున్న పరిస్థితులు ఇవా? ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. ప్రజలే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వం కాపాడుకోవాలి. ఎప్పటికైనా సరే మనం దాడులు చేయటం కాదు, మన ప్రజా పరిపాలన అందించాలి, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఆ ప్రజాపాలన దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం మార్చుకోవాలి తప్పించి, లేదు మాట్లాడిన వాళ్ళ తంతాము పొడుతాం అంటే మాత్రం మీడియా ఉన్నది అంటున్నప్పుడు ఇంకా కామన్ మ్యాన్ అంటారని ఇదేముంది, అవన్నీ మార్చుకోవాలి. ఆ యొక్క మూర్ఖత్వాన్ని ఇది మార్చుకోవాలి. అది ప్రభుత్వం ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఆల్రెడీ ఓట్లు వేసేటప్పటికి ప్రజాస్వామ్యం యొక్క కోల్పోయారు అనుకోండి. కామన్ మ్యాన్ అనేది ఏ ఓటు ఎవరికి వేసారో కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు కదా. పార్లమెంట్ సాక్షి కూడా గగ్గోలు పెడుతున్నారు కదా. చాలా మంది పార్లమెంట్ సాక్షిగా నేతలు గగ్గోలు పెట్టారంటే ఒక అర్థం ఉంది. అవును, కానీ ప్రజలే గగ్గోలు పెడుతున్నారు. మరి అంటే ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడు యొక్క హక్కును కూడా కోల్పోయినట్టే కదా. నేను పలానా వ్యక్తికి ఓటేస్తే ఆ ఓటు నాకు చెందిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి వెళ్ళిందంటే మరి ప్రజాస్వామ్యంలో ఈ పౌరుడు యొక్క హక్కును కోల్పోయినట్టే కదా. ఇంకా ప్రజాస్వామ్య విలువలు ఏమున్నాయి? ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మాట్లాడినా ఉండే. ఎప్పుడైనా సరే ఎదటివాడు మాట్లాడుతున్నాడంటే అందులో మన తప్పులు ఏంటని తెలుసుకోవాలి తప్పించి ఎదటివాడు మాట్లాడకూడదని చెప్పే మాత్రం మూర్ఖత్వం అవుతుంది. అది ప్రజాస్వామ్యం యొక్క గొంతును కోసినట్టే. అది ఏం మాట్లాడుతున్నాడు? ఎస్, నేను అమరావతి ఈ విషయాలు మాట్లాడాను, అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడాను, రుణమాఫీ గురించి మీరు ఎందుకు ఇచ్చేయట్లేదు? అప్పుడు అది కూడా అట్లా మోసం చేసింది కదా, ఆ ప్రభుత్వం జీవనం కొట్టేసింది కదా, మీరు ఎందుకు వెలుగులో తీసుకురాకూడదు, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కాపాడకూడదని నాకు ఆవేదన వ్యక్తపడుతుంది. తెలుస్తారో లేదని వాళ్ళ విషయం. అది నా అభిప్రాయం నేను చెబుతున్నాను. అట్లాగే రాజధాని అనేది ప్రైవేట్ భూముల్లో ఎందుకు, ప్రభుత్వ భూముల్లో కడితే ఎవరు ఏ గవర్నమెంట్ వస్తున్నా కానీ ఇచ్చేది కదా. ఇవాళ మీరు ఎక్కడ కట్టారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అవన్నీ ఎందుకు? ఎక్కడ కట్టినా కానీ ప్రభుత్వ భూముల్లో కట్టండి, ఎవరు మాట్లాడాలి చెప్పరు కదా. అట్లా చెప్తే అన్ని చోట్ల వికేంద్రీకరణ అవుతుంది. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు అంతా నెట్వర్క్ పెరిగిపోయింది. ఎక్కడ నెట్వర్క్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేస్తున్నారు అనుకోండి, ఎవరు మాట్లాడరు. ఇక అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఇప్పుడు అన్నీ కాకుండా ఒకటే చోట పెట్టేసేసి ఆ రైతులను భాగస్వామ్యం చేయటం ఏంటి? రేపు పొద్దున ఇది కన్ను గుట్టేసి మిగిలిన ప్రాంత రైతులు కూడా అడిగితే ఆ పాట భూములు మేము ఇచ్చేవాళ్ళం కదా, మా దగ్గర ఎందుకు పెట్టలేదు, మమ్మల్ని ఎందుకు భాగస్వామ్యం చేయలేదంటే ఏం చెప్పుద్ది సమాధానం? ఇవన్నీ ఈ దిశగా ఎందుకు ఆలోచన చేయాలంటున్నా నేను అనేది. అది ఇక మాట్లాడకూడదంటే ఎవరైనా చేయగలలేదు. ప్రజాస్వామ్యం ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడినా ఏమైనా జరిగినా లేదంటే పర్సనల్గా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు, లేదు పార్టీ ఆఫీసులు కావచ్చు, లేదు ఎవరైనా మాట్లాడితే మీరు ఎంతమంది అన్నట్లు పత్రికా స్వేచ్ఛలకు కూడా విలువలు లేకుండా ఆర్టికల్ రాస్తే పోయి ఆఫీసుల మీద దాడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళేమో మేము ఉన్నాము భయపడకండి అనే ఒక కామెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అధికార పార్టీ ఏమో కనీసం ఇటువంటి దాడులు ఎక్కడ జరగడానికి వీల్లేదు, దాడులు చేస్తే యాక్షన్ ఉంటుంది అనేటువంటి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎక్కడ ఒక ఆ దిశగా ఆ దాడులను ఆపేటువంటి దిశగా ప్రభుత్వం కూడా ఎక్కడ చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకని అంటారు? అసలు ఇటు ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇటు ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది అంటారా? రెండు ఫెయిల్ అయినా ఈ విషయంలో చూస్తే? రెండు ఫెయిలే. ఒక రకంగా ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే ఉందో మీకు అండగా ఉంటాం అంటున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకే రక్షణ లేదు అక్కడ. వాళ్ళ మీద ఎప్పుడు ఏ కేసులు వేసి ఇది చేస్తారని వాళ్ళ భయంతో వాళ్ళు ఉన్నారు. ఇక అధికార ప్రభుత్వం ఉందంటే ఈ జరుగుతున్న అంశాల మీద మీరు వద్దు అని అంటే ఈ కార్యకర్తలు ఎక్కడ మళ్ళీ ఇది వస్తుందో, ఆ రోజు కార్యకర్తలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆ పార్టీ ఇబ్బంది పెట్టింది, మేము ఇబ్బంది పెట్టబోదా, ఈ కార్యకర్తల మనోభావం దెబ్బతింటే మన పార్టీ యొక్క ఇది ఎక్కడ ఇదైపోతుందని భయం చేత ఈ అధికార ప్రభుత్వం. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నా కార్యకర్త, నా పార్టీ, నా సొంత లాభాలు లేకపోతే నా స్వలాభాక్షలు ఇలాంటివి ఉండకూడదు కదా. రాష్ట్రం అందరికీ సంబంధించిన
సీఎం అంటే రాష్ట్రానికి అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తే కదా. మీరు చెప్పింది కరెక్టే. అది పైకి మాత్రం మేము ప్రజా పరిపాలన అంటారు తప్పించి ఇంటర్నల్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా పార్టీ కార్యకర్తలు ఇదేనే ఉంటుంది. ఇంటర్నల్గా అదే ఉంటుంది. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ వ్యక్తులనే డిపార్ట్మెంట్లోకి ఉన్న స్థాయిలో కూర్చోబెట్టడం, వాళ్ళ వ్యక్తులకే ఈ కాంట్రాక్ట్లు అన్నీ ఇవ్వడం అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. పైకి మాత్రం ప్రజా పరిపాలన మేము ప్రజల కోసం ఉన్నామని చెప్పేసి అంటారు, రైతు సంక్షేమం అంటారు, ఇవన్నీ అంటారు. కానీ ఇంటర్నల్గా జరిగేది మాత్రం అదే. అందులో మొహమాటం ఏమీ లేదు. సో ఈ వ్యవస్థలో మార్పులు రావాలంటే ఏంటంటారు? అసలు మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయా? లేదు మీరు అన్నట్లు ఓటు అమ్ముకున్నప్పుడే ప్రజాస్వామ్య హక్కులు కూడా కోల్పోయారు ప్రజలు, ఇంక ఇప్పుడు చేసేది ఏమీ లేదన్నట్టు ఇలా సర్దుకుపోవడమేనా? మార్పు ఎందుకు రాదండి? ఎందుకు రాదు? ఎప్పుడు అన్న ఓకే మార్పు వస్తుంది. మార్పు రావాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు మారితే ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. ఎవరు వాళ్ళిద్దరు? ఐఏఎస్ ఐపీఎస్. ప్రతి జిల్లాని శాసించేది ఐఏఎస్ ఐపీఎస్. వాళ్ళిద్దరు స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళని శాసించే ప్రభుత్వాలు పైన ఉన్నాయి కదా. వాళ్ళు విఘ్నులండి. తప్పుని ఖండించాలి. మీరు అన్నది కరెక్టే. ఐఏఎస్ లో అదే అంటున్నా నేను. జిల్లాని శాసించేది ఐఏఎస్ ఐపీఎస్. కరెక్టే. ఈ ఐఏఎస్ ఐపీఎస్ దేశం మొత్తం వల్ల ఒక మాట మీద ఉండి తప్పు చేసినవాడు, నేరం చేశాడా వాడికి శిక్ష చేయాల్సిందే, వాడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏం పని చేయదని చెప్పేసి ఆ రకంగా ఉండి ఐఏఎస్ ఐపీఎస్ స్ట్రిక్ట్గా ఉంటే అప్పుడు మీ పోస్టింగ్ రాదు కదా. ఇంకా మీ పోస్టింగ్ ఉంటుంది, లేకపోతే వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేశం నెంబర్ 1గా 1 yearలో డెవలప్ అవుద్ది. న్యాయస్థానం కూడా ఇవాళ జడ్జిలను చంపితేనే దిక్కుదేవనా లేదు. లాయర్లను చంపినా కూడా లాయర్లు కాదు, జడ్జిల్ని, వాళ్ళ స్థితిని, వాళ్ళ ప్రాణాలను వాళ్ళే కాపాడుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు న్యాయమూర్తులు. ఇలాంటి పరిస్థితుల్లో దానికి కారణం ఏంటి? ఈ రాజకీయ నాయకులు ప్రభావం పెడుతున్నారు వాళ్ళని. అయితే డబ్బు లేదు, తినలేదంటే చంపేద్దామా, ఇదే దాంట్లో ఉన్నారు తప్పించి మేము రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డాము, మేము సమాజానికి మేలు చేయాలనుకుంటున్నాము, ఇది తప్పు అని చెప్పి న్యాయమూర్తులు కానీ ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఒక మీడియా కానీ ఈ గనక కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఇది భయం అనేది ఉంటే ప్రజలు కూడా భయపడతారు. మన కరోనాకు భయపడలేదా? ఎందుకు భయపడరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే చీఫ్ మినిస్టర్లు అనే తేడా లేకుండా అందరూ భయపడ్డారు కదా. మరి అందరూ భయపడ్డారు. అలాంటప్పుడు ఈ స్ట్రిక్ట్ పరిపాలన చేస్తే కనుక ఐఏఎస్ ఐపీఎస్, మీడియా, జ్యుడిషియరీ కనుక ఒక మాట మీద ఉండి, అంటే ఇలాంటి విపత్తులు వస్తేనే ఎవరైనా భయానికి గురవుతారా? లేదంటే రావాలన్న ఉన్న పరిస్థితుల ప్రకారం రాకపోతే వాళ్ళ ప్రాణాలను వాళ్ళే కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది. న్యాయమూర్తుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నారు. అందుకనే వీళ్ళందరూ ఏకమయ్యి మన వ్యవస్థను మార్చాలి. తప్పు చేసినట్టు తప్పే, వాడికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే సీఎం చెప్పాడా, పిఎం చెప్పాడా, లేకపోతే ఎమ్మెల్యే చెప్పాడని కాదు, తప్పు చేశాడా, నేరం చేశాడా, శిక్ష చేయాల్సిందే అని ఈ రకమైన శిక్షలు కానీ ఇది కానీ ఇస్తే భయపడతారు, జనాలు భయపడతారు. డబ్బులు తీసుకుని ఓటేయడం నేరం అని చెప్పి వాళ్ళు కూడా భయపడతారు. డబ్బులు ఇచ్చేవాడిని 10 మంది తీసుకుని అరెస్ట్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? డబ్బు పంచలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలియదా? డబ్బు పంచుకోకుండానే ఎన్నికలు గెలిచారని చెప్పి చూస్తా కూర్చుంటే తెలియదు ఎంత పంచారు ఏంటి అనేది. మొత్తం అరెస్ట్ చేయండి. శేషన్ లాగా ఎందుకు ఇది చేయట్లేదు? ఆయన మనిషే కదా, ఈయన మనిషేగా, ఎందుకు చేయట్లే? ఆ రకంగా చేసి దాడులు చేస్తే ఆటోమేటిక్ భయపడతారు. డబ్బు తీసుకున్న వాడిని కూడా తీసుకెళ్ళి 100 మంది లోపలేయండి, ఆటోమేటిక్ భయపడతారు. వీళ్ళందరూ ఈ అధికారానికి వీటికి ప్రలోభ పడిపోయి మళ్ళీ మనం ఎక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోతాం. నువ్వు జాబ్లోకి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయా నీకు? ఇక్కడ కాదు ఇంకో చోటకి ఎత్తారు. ఏ ఐఏఎస్ వచ్చినా ఏ ఐపీఎస్ వచ్చినా కానీ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ కాదు అక్కడ కూడా మనం ఇలాగే ఉంటామంటే ఎవరు కాదంటారు? ఏ ప్రభుత్వం కాదంటే ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇది కాదంటారు వీళ్ళని. మేము ఇట్లాగే ఉంటాం, మా రూల్స్ ఇవి అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియరీ వీళ్ళు కానీ స్ట్రిక్ట్గా ఉంటే ఏం చేయగలుగుతారో ఈ నాయకులు? ఓకే, కేవలం ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియరీ ఈ మీడియా వల్లనే వ్యవస్థ నాశనం అయిపోతుంది. ప్రజలు ఆశావాదులు, ఇస్తే తీసుకుంటారు, ఇవ్వమంటే కూడా మీద పడి లాక్కోరు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎత్తున్నారు, వీళ్ళు తీసుకుని ఓటేస్తున్నారు, మనకి ఇందులో చెప్పి కూర్చున్నారు. వాళ్ళు కూడా మనం ఎంత ఖర్చు పెట్టామని చెప్పేసి అంటున్నారు, వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఎట్లాగో 1000 కోట్లు ఉన్నాయి కదా, ఈ నేరం నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి జ్యుడిషియరీ మెయింటైన్ చేస్తున్నారు, ఇటు మీడియాని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ చేతిలో ఐఏఎస్ ఐపీఎస్ని అనిచి మనిషికి వాళ్ళ చేతిలో గ్రిప్లో పెట్టుకుంటున్నారు. ఇంకెక్కడా బాగుపడింది వ్యవస్థ? వీళ్ళలో మార్పు వచ్చినప్పుడే వ్యవస్థలో మార్పులు వస్తాయంటారు. ఐఏఎస్ ఐపీఎస్లో మార్పు వస్తే ఆటోమేటిక్ మార్పు వస్తుంది. ఇంకా లేకపోతే సమాజాన్ని ఎవరేం చేయలేము. ఇది ఒకటే ముందు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇదండి అనగాని రామప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.